నోయిడా సెక్టర్ 150 యువరాజ్ అనే ఒక ఇంజనీర్ అబ్బాయి రెస్క్యూ టీం, పోలీస్ అండ్ కొంతమంది జనాల మధ్య ఉండి మృత్యుతో పోరాడుతూ చనిపోయాడు. అతను ఎలా చనిపోయాడో తెలిస్తే మీరు షాక్ అవుతారు. అతను ఒక కార్ తీసుకొని ఒక చిన్న గుంతలో పడ్డాడు. గుంత అంటే చిన్న చెరువు అది. సో ఆ చెరువులో పడ్డ తర్వాత ఒక్క గంట తర్వాత అతను తన మృత్యుతోటి పోరాడుతూ వాళ్ళ డాడీకి కాల్ చేసిండు. వాళ్ళ డాడీకి ఏమని, నేను ఇట్లా గుంతలో పడ్డా, ఇలా అయ్యింది నాకు అని చెప్పి. సో అక్కడ ఉన్న ప్రజలలో ఎవ్వరూ ఆ గుంత దాటి అతన్ని కాపాడాలని పోలేరు. ఎందుకు? వాటర్ ఉన్న నీళ్ళు చల్లగా ఉన్నాయని చెప్పి. అది ఒక్క కారణంతో. తర్వాత ఒక డెలివరీ అబ్బాయి వెళ్ళి బట్టలు ఇప్పేసి మొత్తం దాని లోపలికి వెళ్ళి చూసినా కానీ ఏం లేదు, చనిపోయాడు. సో ఇదంతా ఎందుకు జరుగుతుంది? ఎందుకు? అతను ఒక నార్మల్ అబ్బాయి అని చెప్పా. రెస్క్యూ టీంకి ప్రభుత్వం జీతాలు ఇస్తుంది, ఇలాంటి సిచ్యువేషన్ ఏమన్నా అయితే ట్రైనింగ్ ఇస్తుంది. సో వాళ్ళు అయినా కూడా వాళ్ళు కాపాడలేరు. అదే విఐపి అండ్ మినిస్టర్ కొడుకుని ఉంటే 10 minutesలో హెలికాప్టర్ దిగుతుండే అక్కడ అతన్ని కాపాడడానికి. సో ఇదంతా ఇన్సిడెంట్ మీకు చెప్పిన ఎందుకంటే ఈ ఇన్సిడెంట్ని బట్టి మీకు అర్థమైంది ఏంది? కమెంట్ చేయండి అండ్ షేర్ చేయండి.